ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో అడుగుపెట్టారు. కుటుంబ సమేతంగా భారత్ చేరిన ట్రంప్నకు విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. గంట ముందే అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రక్షణ, వ్యూహాత్మక బంధం బలోపేతమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అడుగుపెట్టారు. సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేడ్ కుష్నర్తో పాటు శ్వేతసౌధం ప్రతినిధి బృందంతో కలిసి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ 1లో ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ట్రంప్ను ఆహ్వానించేందుకు గంట ముందే అక్కడకు చేరుకున్న ప్రధాని మోదీ ట్రంప్ విమానాశ్రయ ప్రాంగణంలోనే వివిధ సంప్రదాయ రీతులను ప్రతిబింబించే నృత్యాలతో కళాకారులు అలరించగా, పటిష్టమైన భద్రతతో వాహనాల్లో ట్రంప్, మోదీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమానికి దారితీసే మార్గంలో దేశాధినేతలు ఇరువురికి రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో నిలబడిన ప్రజలు భారత్, అమెరికా జాతీయ జెండాలను ఊపుతూ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం నుంచి మోతెరా స్టేడియం వరకు మార్గమధ్యంలో 50 స్టేజీలను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేజీపై వివిధ రాష్ట్రాల సంప్రదాయాలు, కళారూపాలు, నృత్యాలతో ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు.